నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన 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 సదాకాలము ఆరాధన
సదా కాలము ఆరాధన స్తుతి స్తుతిమలుగాక. ఆమేన్ 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 ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. నరున్న వల్ల మాత్రమే దేవుని స్తుతిద్దామా? Praise the Lord. Praise the Lord. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. యేసు రక్తమే జయము. యేసు రక్తమే జయము. యేసు రక్తమే స్వస్థత. యేసు రక్తమే స్వస్థత. యేసు రక్తమే దివ్య కారుణ్యము. యేసు రక్తమే దివ్య కారుణ్యము. యేసు రక్తమే దివ్య కారుణ్యము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మన ధ్యానాంశం, ఈ లెంటలో నీ టెంట్ ఎక్కడా? చెప్దామా ఒకసారి? ఈ లెంటలో నీ టెంట్ ఎక్కడా? ఒకసారి చెప్దామా అందరం కలిసి? నోరున్న వాళ్ళు మాత్రమే ఈ మాటను చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లెంటలో నీ టెంట్ ఎక్కడా? ఓకే, దీని అర్థము చెప్పే ముందు కొద్దిగా ఉదాహరణగా ఉపోద్ఘాతముగా కొన్ని మాటలు ఈ యొక్క అంశాన్ని మీకు పరిచయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రియ సహోదరులారా, తపస్కాలములో ఉన్నాం. ఈ తపస్కాలము 40 రోజుల యొక్క తపస్కాలము మనం ఏమని పిలుస్తామంటే కృపాకాలం అని పిలుస్తాం, పవిత్ర కాలం అని పిలుస్తాం, దీక్షాకాలం అని పిలుస్తాం, రక్షణ కాలం అని పిలుస్తాం, ఆశీర్వాద కాలం అని పిలుస్తాం, పశ్చాత్తాప కాలం అని పిలుస్తాం, హృదయాన్ని మలుచుకునే కాలముగా చెప్పుకుంటాం, పాప పరిహార కాలముగా చెప్పుకుంటాం, ఇది హృదయాలను సానబెట్టే కాలం కింద చెప్పుకుంటాం. ఎక్కడ ఏ పదముతో పిలిచినా
కనిపించే అంశము ఒకటి. ఈ తపస్కాలంలో ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఎక్కడ ఏ పదాన్ని ఏ కోణములో చూచి ఆలోచన చేసినా మనకు వినబడేటువంటి మాట, మనకు కనబడే సత్యం, లేదా ఒక సమయానుగుణముగా ఆలోచన చేస్తే సమయము లేదు మిత్రమా చెప్పుకొని పోతే, ప్రియ సహోదరులారా, ఇదే అనుకూల సమయం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న వెనుకుడులు వినిపిస్తూనే ఉంటాయి. నా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఈ తపస్కాలములో ఏ ఒక్క కథోలిక్ని అడుగునా ఒకే మాట చెప్తాడు. ఏంటో తెలుసా? తపస్కాలములో నీవు పొందుకునే ఏం చేస్తున్నావు అని అడిగితే, నేను నా హృదయాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్న మాటలే వినబడతాయి. ఈ రోజున ఈ తపస్కాలములో ఉన్నటువంటి మనము కాస్త లోతుగా ధ్యానము చేస్తూ, ఈ తపస్కాలములో ఎక్కడ మన గుడారాలను నిర్మించాలో పరిశుద్ధ గ్రంథ ఆధారముగా ఒక 2 రాజుల గురించి ధ్యానం చేయబోతున్నాం. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మారు మనసు పరివర్తన మనం పొందుకోవడానికి, తద్వారా దేవునితో సత్యత ఐక్యత పడడానికి మనము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నమే ఈ రోజున ఈ యొక్క మన ధ్యానాంశం యొక్క ఉద్దేశం. కాబట్టి దేవునికి దగ్గరగా, దేవునితో ఐక్యం అవ్వాలి అంటే మనం ఏం చేస్తాం? సాధారణంగా పాదయాత్రలు చేస్తాం, ప్రార్థనలు చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం, ఉపవాసాలు చేస్తాం. ఈ రోజునే పాదయాత్రలు చేశారు. ఎలాంటి పాదయాత్రలు మనుషులు మారాలని ఎన్నో చేస్తాం. ముఖ్యముగా ప్రార్థనలో ఉపవాసం ఉంటాం. అంతకు మించి మనం కోడుల యొక్క ఆయుస్సును పెంచుతూ ఉంటాం కదా. తపస్కాలంలో ఉపవాసాలు చేసి కోళ్ళ యొక్క ఆయుస్సును పెంచుతూ ఉంటాం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈ తపస్కాలంలో ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఈ తపస్సు కాల యొక్క పుణ్యక్రియలన్నీ కూడా మనకు నేర్పించే సత్యం ఒకటే: మనస్సును మార్చుకోవాలి, తద్వారా దేవునితో సత్యపడాలి. ఈ అంశాన్ని నేర్చుకుంటున్నాం మనం. అయితే ఇదే అంశాన్ని ఈ రోజున ఒక 20 వ్యక్తుల ద్వారా ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా మనసును మార్చుకోవాలో, ఎలా మన పాపపు బ్రతుకులు ఈ లెంట సీజన్లో లేదా ఈ యొక్క తపస్కాలంలో ఎక్కడ వేసుకోవాలో అన్నటువంటి విషయాన్ని ఈ 20 రాజులు మనకు నేర్పుతున్నటువంటి ప్రక్రియలో మన ధ్యానాంశము. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఈ లెంటలో నీ టెంట్ ఎక్కడా? ఈ లెంటలో నీ టెంట్ ఎక్కడా? ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ లెంటలో మీ టెంటలు ఎక్కడ? అర్థం చేసుకునే ముందు ప్రియ సహోదరులారా, లెంట్ అంటే ఏంటి చెప్పాలి. లెంట్ అంటే ఏంటి? ఏమ్మా గట్టి చెప్పాలి. లెంట్ అంటే ఏంటి? అందరూ చెప్దామా? లెంట్ అంటే తపస్కాలము. అయ్యి బాబోయ్, ఎంత సైలెంట్! కమాన్. ఎంతమందికి నోరులు ఉన్నాయి? చేయలేదండి. ఆ నోరులు ఉన్న వాళ్ళందరూ కూడా లెంట్ అంటే, అమ్మా నేను సగం చెప్తా మీరు సగం చెప్తారా? లెంట్ అంటే లేదు, లెంట్ అంటే నా పదం చెప్పండి. లెంట్ అంటే తపస్కాలము. టెంట్ అంటే గుడారము. లెంట్ అంటే తపస్కాలము. ఆ తర్వాత టెంట్ అంటే గుడారము. ఓకే, అర్థమైంది కదా? ఈ పదాలు అర్థమైతే నేటి మన ధ్యానాంశం అర్థమైనట్లే. చాలా చక్కగా చాలా జాగ్రత్తగా ఆలకించండి ప్రభునందు ప్రియబిడ్డలారా. నేను అడిగే ప్రశ్న, ఈ లెంటలో అనగా ఈ తపస్కాలములో మీ గుడారాలు ఎక్కడా? ఏంటండి మా గుడారాలు? ఏంటి మా గుడారాలు అని అడగవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు మన టెంటలు ఎక్కడెక్కడో ఉంటాయో తెలుసా? బహుశా ఇక్కడ మనమందరం ఉన్నా కానీ కొంతమంది టెంటలు ఏ మధ్య దుకాణం దగ్గర ఉన్నాయేమో, కొంతమంది టెంటలు నీవు ప్రేమించిన ప్రేయసి దగ్గర ఉన్నాయేమో, మరి కొంతమంది టెంటలు
ఎక్కడో వ్యాపారం చేసే స్థలాల దగ్గర ఉన్నాయేమో, మరికొంతమంది టెంటలు ఎక్కడో కనులకు విందులు కనిపించే ఈ రకరకాలైనటువంటి వాటి దగ్గర ఉన్నాయేమో, మరికొంతమంది టెంటలు గుడారాలు ఎక్కడున్నాయో తెలుసా, నాలుకకు రుచును చూపించే వాటి దగ్గర ఉన్నాయేమో. నా ప్రియబిడ్డలారా, మరికొంతమంది టెంటలు ఇన్వర్టెడ్ కామర్స్ ఎక్కడెక్కడో ఈ ఎక్కడెక్కడో పాపపు చోట్ల దగ్గర బహుశా మన గుడారాలు ఉన్నాయేమో. దేవుడు ఏమంటున్నాడంటే ఈ రోజున అడుగుతున్న ప్రశ్న, ఈ లెంటలో ఎక్కడో పాపపు గుడారాల దగ్గర, పాపపు స్థలాల దగ్గర వేసుకున్న నీ గుడారాలను తీసుకొచ్చి ఈ తపస్కాలములో దేవుని సన్నిధి దగ్గర వేయగలవా? దీనిని ఈ లెంటలోని టెంట్ ఎక్కడా అంటాం. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మన గుడారాలు ఎక్కడ ఉంటాయో తెలుసా? సొదొమ గుమారాల దగ్గర వేసుకున్నటువంటి గుడారాలు దగ్గర ఉన్నాయి. సొదొమ గుమారాలు దేనికి చిహ్నము? వాళ్ళు పాపానికి చిహ్నము. పాపపు సిటీస్, సిన్ సిటీస్ అంటే పాపము చేసినటువంటి కొన్ని పట్టణ సొదొమ గుమారాలు. వారు అక్కడ వేయబడినటువంటి గుడారాలను ఇదిగో ఇప్పుడు ఈ తపస్కాలంలో పాలు తేనెలు జారేటువంటి కనాను దేశము దగ్గర వేయగలవా? మరొక మాటలో చెప్తాను నా ప్రియ సహోదరులారా, సాతాను అనగా పాపము అయినటువంటి సొదొమ గుమారాల దగ్గర వేసిన నీ గుడారాలను తీసుకుని వచ్చి ఇదిగో పుణ్యము క్రీస్తు అయినటువంటి ఈ పాలు తేనెలు జారేటువంటి కనాను దేశము దగ్గర, ఈ ప్రాంతము దగ్గర అనగా వరాలను గ్రహించే ఈ దేవుని దగ్గర నీ వేయగలవా? ఇది మన ధ్యానాంశము. క్రీస్తునాథుని ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దీనిని ధ్యానించడానికి ఈ రోజున మనకు ఒక 20 రాజులు మనకు కనబడుతున్నారు. పరిశుద్ధ గ్రంథం తీద్దాం. రాజుల దినచర్య మొదటి గ్రంథము, రాజుల దినచర్య మొదటి గ్రంథము 18వ అధ్యాయము ఈ రోజున ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ 18వ అధ్యాయంలో మనకు ఒక 20 రాజులు కనబడుతూ ఉన్నారు. 20 రాజులు. మొట్టమొదటి రాజు దావీదు రాజు, రెండో రాజు తోవు రాజు. అయితే తోవు రాజు గురించి సమయం ఉంటే ధ్యానం చేసుకుందాం. ముందు దావీదు రాజు గురించి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు రాజు నేర్పిస్తున్న సత్యం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి దావీదు రాజు యుద్ధం ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, దావీదు రాజు యుద్ధము చేయడానికి ఆయన ఉపయోగించినటువంటి 2 ఆయుధాల గురించి మాట్లాడుతున్నాడు. నెంబర్ 3, దావీదు రాజు ఎదుర్కొన్నటువంటి శత్రువును ఏ విధముగా జయించాడు అన్నటువంటి విషయాల గురించి, 3 విషయాల గురించి దావీదు రాజు మనతో మాట్లాడుతూ ఏమంటున్నారో తెలుసా? ఇదిగో పాపపు గుడారాల వద్ద వేసిన నా టెంటను తీసుకుని వచ్చి దేవుని గుడారం వద్ద వేశాను, ఈ లెంటలో నీ టెంటను మార్చగలవా అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరులారా, దావీదు రాజు నుంచి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠము యుద్ధము ఎలా చేయాలి. దావీదు రాజు యుద్ధము చేశాడు, ఎవరిపైన చేశాడు అనేటువంటిది ఒకసారి పరిశుద్ధ గ్రంథము తీసి చదువుదాం. రాజుల దినచర్య మొదటి గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. అటు తర్వాత దావీదు ఫిలిష్తీయులతో పోరాడి వారిని ఓడించెను. 18వ అధ్యాయం 2వ వచనము. మోవాబీయులను కూడా జయించెను. 18వ అధ్యాయము 3వ వచనము. శోభారాజు హడడెసరు అనేటువంటి రాజును ఎదిరించి ఓడించెను. చదివి ఉన్నారు కదా? ఎవరిపైన దావీదు రాజు యుద్ధము చేశాడు? 3 పైన యుద్ధము చేశాడు. నెంబర్ 1, ఫిలిష్తీయులతో యుద్ధము చేశారు. ఫిలిష్తీయుల స్వభావం ఎలాంటిది, ఎలాంటి వ్యక్తులు వాళ్ళు. తర్వాత మోవాబీయులతో యుద్ధము చేశాడు. తదుపరి హడడెసరు అనేటువంటి రాజుతో యుద్ధము చేశాడు. యుద్ధము చేసి విజయాన్ని సాధించాడు. క్రీస్తునాథుని ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దావీదు రాజు వీరి 3తో యుద్ధము చేసినందుకు యేసుక్రీస్తు దావీదు రాజు గురించి ఏమని చెప్పుకున్నాడో తెలుసా?
యేసుక్రీస్తు ఈ ప్రభువు దావీదు రాజును గురించి ఏమని చెప్పుకున్నాడో తెలుసా? ఐ యామ్ సన్ ఆఫ్ డేవిడ్ అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను దావీదు కుమారుణ్ణు అని ఆయన గర్వించి చెప్పుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే చేతులెత్తి చెప్దాం, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ప్రియ సహోదరులారా, చూడండి, దావీదు రాజు వీరుల పైన శత్రువుల పైన యుద్ధము చేసి గెలిచినందుకు యేసుక్రీస్తు దావీదు రాజును గురించి ఏమని చెప్పుకున్నాడో తెలుసా? నేను దావీదు కుమారుణ్ణు అని చెప్పుకున్నాడు. ఒకసారి అన్వయించుకుంటే ఈ రోజున దావీదు యేసుక్రీస్తు కూడా మనలను గురించి గర్వించి ఫలానా వెలంగ్నీ ఫాదర్ సో అండ్ సో నా కుమారుడు, ఫలానా కుమార్తె నా కుమార్తె అని చెప్పుకొని గర్వించదగ్గ చెప్పుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసా? దావీదు రాజులాగా యుద్ధము చేయాలి, దావీదు రాజులాగా యుద్ధము చేయాలి. మరి దావీదు రాజు చేసి ఎవరిపైన యుద్ధము చేశాడు అంటే ముగ్గురు శత్రువుల పైన యుద్ధము చేశాడు కదా. మరి మనం వేటిపైన యుద్ధము చేయాలి అంటే ఈ లోకం మీద యుద్ధము చేయాలి, ఈ లోక ఆశల మీద యుద్ధము చేయాలి, శారీరక శక్తులపైన కోరికలపైన యుద్ధము చేయాలి, పాపం మీద యుద్ధము చేయాలి, అంధకారం మీద యుద్ధము చేయాలి, వ్యామోహాల మీద యుద్ధము చేయాలి, చెడు తలంపుల మీద యుద్ధము చేయాలి. అప్పుడు యేసుక్రీస్తు నీ గురించి నా గురించి ఏమని చెప్పుకుంటారో తెలుసా? ఫలానా వ్యక్తి నా కుమారుడు అని గర్వించి చెప్పుకుంటాడు. ఏమండి వేటిపైన యుద్ధము చేయాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో గలతీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 19-26 వచనాలు ఒకసారి చదువుదామా? వేటిపైన? శరీర కార్యాల మీద యుద్ధము చేయాలి, శరీర కార్యాల మీద యుద్ధము చేయాలి. ఒకసారి చదవండి, గలతీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 19-26 వచనము. శరీర కార్యములు స్పష్టమే, అవి ఏమనగా చారత్వము, అపవిత్రత. చూడండి, అపవిత్రత, పరిశుద్ధంగా జీవించవలసినటువంటి వాళ్ళము అపవిత్రతగా జీవించే వాళ్ళు. నెక్స్ట్ విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహములు, క్రోధము, స్వార్థము, కక్షలు, కాస్ట్ ఫీలింగ్స్, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదాలు. ఇవి శరీర కార్యములు. వీటిపైన దావీదు చూడండి ముగ్గురు శత్రువుల మీద యుద్ధము చేసినట్లుగా ఈ లోకములో మనిషికి అతి ప్రధానమైన శత్రువు ఇదిగో శరీర కార్యములు. వీటిపైన యుద్ధం చేయాలి. మాంత్రిక శక్తి యుద్ధం చేయగలుగుతున్నామా వీటిపైన? మరి వీటిపైన యుద్ధము చేసి వేటిని సంపాదించుకోవాలి? ఒకసారి ఎఫెసీ పత్రిక గలతీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండమ్మా. ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. నా ప్రియ బిడ్డలారా, విన్నాం కదా, శరీర కార్యములు, ఆత్మ కార్యములు. ఈ రోజున మీ లెంటలో మన టెంట మారాలంటే ఏం చేయాలో తెలుసా? పాప కార్యాల మీద, శరీర కార్యాల వద్ద నాటుకుపోయిన మన గుడారాలను తీసుకుని వచ్చి ఆత్మ ఫలములైనటువంటి వీటి దగ్గర, ఈ తపస్కాలములో మనకు దొరికే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఆత్మ ఫలముల దగ్గర మన గుడారాలను పాతుకుంటే ఈ లెంటలో మన టెంటలో జీవిత గుడారాలను మార్చగలిగిన వారం అవుతాం. అన్నీ చెప్పుకోవడానికి అందరికి తెలిసినటువంటివే ఇవన్నీ కూడా. మాంత్రిక శక్తి, స్వార్థము, వర్గతత్వము, కాస్ట్ ఫీలింగ్స్. ఎక్కువగా మాంత్రిక శక్తి. అమ్మడు 3 గంటలు తిరుగుతూ ఉంటుంది, ఇటు నుంచి అటు వేసుకొని నైటీ వేసుకొని తిరుగుతూ ఉంటుంది. ఏమ్మా మీ కూతురికి బాగోలేదట్టు కదా? అవునమ్మా బాగోలేదు. అప్పటికి లోపల కిచెన్ రూమ్కి వెళ్ళి
ఫ్రిడ్జ్ నుంచి 2 నిమ్మకాయలు తీసి, మిరపకాయలు పెట్టే బాక్స్ ఉంటుంది కదా, మూత తీసి ఒక 4 మిరపకాయలు పెట్టి, జట్లు కూడా అల్లం రాని అమ్మ నిమ్మకాయలతో దండలుతుంది. ఏమ్మా మీ కూతురికి బాగోలేదంటే, అవునమ్మా బాగోలేదు అని చెప్పిన అమ్మ అలా అలా తిరిగి తిన్నగా తీసుకెళ్ళి రోడ్డు మీద వేస్తుంది. రోడ్డు మీద పాపం అటు నుండి వెళ్ళినటువంటి వాడు చూసి ఏ భూతమో ఏవో అనుకుంటారు కదా. ఈ రోజుల్లో కూడా ఇంకా ఉన్నాయండి అంటే ఉన్నాయి. మిరపకాయల మూత తీయగానే ఆ ఘాటుకి ఒక గంట తర్వాత వచ్చిన తర్వాత, ఏమమ్మా ఉదయం ఇంకా నైట్ నిద్రపోతుంది కదా, నైట్ 3 గంటల వరకు తిరుగుతుంది కదా, ఉదయం లేచిన సరికి ఏమ్మా మీ కూతురికి ఎలా ఉంది? రాత్రి నువ్వు అడిగావు కదా, ఆ అడిగిన 2 నిమిషాలకే తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? ఎందుకంటే ఒక 4 నిమ్మకాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు పెట్టి అని ఇసిరేసింది కదా, ఆ క్షణమే జ్వరం తగ్గిపోయింది. నా ప్రియబిడ్డలారా, ఇలాంటి మాంత్రిక శక్తులు నమ్మినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అని చెప్పుకోవడానికి సమయం లేదు. ఈ మధ్యన ట్రెండింగ్ ఈ బట్టలు ట్యాగ్స్ పెడతారు, బట్టలు కుట్టేటువంటివి నల్లని ట్యాగ్స్. ఈ మధ్యలో చాలా మంది కాళ్ళకి చేతులకి పెట్టుకుంటున్నారు. అరే మ్యాన్, వాట్ ఈస్ దిస్? ఏంటి మ్యాన్ ఈ చేతికి పెట్టుకున్నావా? ఫాదర్, దిష్టితోడు ఫాదర్. అరే ఇలాంటి రకమైన దిష్టాలు నేను ఎక్కడ చూడలేదురా. ఎక్కడ దొరుకుతున్నాయి అంటే ఎక్కడ లేవు ఫాదర్. ఈ షర్ట్స్ ఫ్యాన్స్ అమ్మినప్పుడు ఫ్యాన్స్కి ట్యాక్స్ పెడతారు కదా, ఆ ట్యాక్స్ తీసుకొచ్చి కాళ్ళకి పెడితే దిష్టి పోతుందట. నా ప్రియ సహోదరులారా, కథోలికలముగా క్రైస్తవములుగా వేటిపైన యుద్ధము చేస్తున్నాం? శరీర కార్యములు స్పష్టమే. ఈ లెంటలో మన టెంటలు మారాలి అంటే అన్నీ ప్రస్తుత ప్రపంచంలో ప్రభావితమైనటువంటివి చాలానే ఉన్నాయి. వీటిపైన నీవు యుద్ధము చేయగలవా? ప్రస్తుత ప్రపంచంలో అనేక విభేదాలు చూపిస్తున్నావు. కుల, మత, లింగ, వర్గ, వర్ణ తత్వాలు భేదాలు చూపిస్తున్నావు. ఈ భేదాలను వీటిపైన నీవు యుద్ధం ప్రకటించి, ఇదిగో శరీర కార్యములు అంతా ఒకటి, ఐక్యత, సఖ్యత, సహనము, సంతోషము, వీటి పగ్గర ఇక్కడ నీ గుడారాన్ని పాతుకోగలవా? నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మన గుడారాలు ఇవి కావు. మన యుద్ధాలు ఇలా ఉండవు. కొట్టే బిందు సొట్టబడిపోవడమే, కొట్టుకుంటే 2 బిందులు అయిపోవడమే. ఎవరో అమ్మ, 2 అమ్మలట కుళాయి దగ్గర నీరు పట్టుకోవడానికి వెళ్ళారట. నీరు పట్టుకోవడానికి వెళ్తే పాపము ఒక అన్యస్త్రీ, ఒక క్రిస్టియన్ కథోలికరాలు ఇద్దరు పట్టుకుని వెళ్తే ఫస్ట్ కథోలిక ఈ క్రిస్టియన్ అమ్మ క్రైస్తవురాలు బిందు పట్టిందట. నేను వచ్చాను ఫస్ట్, నేను పట్టుకుంటానంటే అన్యురాలు వేరే ఆమె వచ్చి తెలియనటువంటి వచ్చి ఆమె పట్టిందంట. లేదు నేను పట్టాలంటే వాటిని ఈ వేరే ఒక అమ్మ, క్రైస్తవురాలు కానిటువంటి అమ్మ ఏదో బూది తిట్టిందట. తిడితే ఈమె కూడా ఊరుకుంటుందా? ఈమె తిట్టే లోపల, ఎవరు కథోలికరాలు తిట్టే లోపల వాళ్ళ పాస్టర్ గారు చెప్పింది గుర్తొచ్చిందట. ఏమని? ఇదిగో ఎప్పుడైనా ఎవరైనా నిన్ను తిడితే ఏమనమన్నారట? హల్లెలూయా అనమన్నారట. ఏమని? హల్లెలూయా అనమన్నారట. కరెక్ట్గా తిద్దాము అన్న లోపల పాస్టర్ గారు చెప్పిన ఆ యొక్క పదం గుర్తొచ్చింది కదా, వెంటనే తిట్టకుండా హల్లెలూయా అందట ఈ క్రైస్తవురాలు. వెంటనే ఆ పక్కనున్న స్త్రీ, అయ్యో బాబోయ్ ఇంత పెద్ద పూతే, ఎవరి హల్లెలూయా? మీ కూతురు పెద్ద హల్లెలూయా, మీ కొడుకు పెద్ద హల్లెలూయా, మీ ఆయన పెద్ద హల్లెలూయా అందట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన యుద్ధాలు ఎలా ఉంటాయి? భౌతికమైన యుద్ధాలు. ప్రియ సహోదరులారా, వేటి పైన యుద్ధం చేస్తున్నాం? శరీర కార్యాల మీద యుద్ధం చేయాలి. ఈ లంటలో మన టెంట మారాలి అంటే ఏం చేయాలో తెలుసా? శరీర కార్యాల వద్ద వేసిన మన గుడారాలను తీసుకుని పోయి ఎక్కడ వేయాలి? ఆత్మ ఫలముల దగ్గర వెళితే ఈ లెంటలో మన జీవిత టెంటలో మారినట్లే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరలా చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తి చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఓకే ఫైన్.
దావీదు రాజు ఈ విధముగా యుద్ధము చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. దావీదు రాజు విజయం సాధించడానికి గల కారణాలు ఏంటి అని. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని దావీదు నుంచి నేర్చుకోవాల్సినటువంటి రెండవ పాఠాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం ప్రభునందు ప్రియబిడ్డలారా. దావీదు రాజు ఇంతగా యుద్ధము చేస్తున్నాడు కదండి, మరి వాడినటువంటి ఆయుధాలేంటి అని ఒక్కసారి ధ్యానం చేస్తే ఒకసారి తీయండి పరిశుద్ధ గ్రంథము రాజుల దినచర్య మొదటి గ్రంథము 17వ అధ్యాయము 3 నుంచి 4 వరకు వచనాలు ఎవరైనా చదవండి క్షుణ్ణముగా. ప్రభు వాణి నాతానుతో పలికెను. మొట్టమొదటిగా దేవుడు నాతాను ప్రవక్త ద్వారా వాక్యాన్ని బోధించాడు. ఇది మొదటి వచనం. తర్వాత 17వ అధ్యాయము 16 వచనం ఒకసారి చదవండి. అంతట దావీదు ప్రభు గుడారమున ప్రవేశించి నేల మీద చతికిల పడి ఇట్లు ప్రార్థించెను. ఏం ప్రార్థించారనేటువంటిది తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. చూడండి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, నాతాను ప్రవక్త ద్వారా దేవుడు వాక్యాన్ని బోధిస్తే దావీదు మొట్టమొదటిగా వాక్యాన్ని విన్నాడు. రెండవదిగా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, 17-16 వచనములో వెళ్ళి వెంటనే గుడారములోనికి వెళ్ళి సాష్టాంగ ప్రమాణము చేసి ప్రార్థన చేశాడట. ఇలా ప్రార్థన చేస్తే ఏమైందో తెలుసా? ఒకసారి 18వ అధ్యాయము 6వ వచనం చదవండి. అతడు అధికారములను నియమింపగా వారతనికి లొంగి కృపణ కట్టిరి. ప్రతి దండయాత్రయందు అతను చేయు ప్రతి దండయాత్రయందును ప్రభు దావీదునకు విజయము ప్రసాదించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడన విన్నారు కదా, నాతాను ప్రవక్త ద్వారా దేవుడు వాక్యాన్ని బోధిస్తే దావీదు మొట్టమొదటిగా వాక్యాన్ని స్వీకరించాడు. తదుపరి ఏం చేశాడో తెలుసా? నేరుగా వెళ్ళి గుడారమున ప్రవేశించి చతికల పడి ప్రార్థన చేశాడు. అంటే దావీదు దేనికి ప్రాధాన్యతనిచ్చాడు? వాక్యానికి, ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చారు. గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. దావీదు విజయం సాధించడానికి గల అసలు సిసలైనటువంటి ఆయుధాలేంటో తెలుసా? కారణాలేంటో తెలుసా? ఇగో ఇవే. మొట్టమొదటిగా వాక్యము, రెండోది ప్రార్థన. నా ప్రియబిడ్డలారా, ఎవరి జీవితంలో వాక్యము ప్రార్థన అనేటువంటిది ఉంటుందో వారి జీవితంలో విజయము తథ్యము. ఇది దావీదు నేర్పించే సత్యము. ఎవరి జీవితంలో ప్రతి విషయంలో ప్రతి జీవితంలో వాక్యము ప్రార్థన ఉంటుందో వారికి విజయము తథ్యము ప్రభునందు ప్రియబిడ్డలారా. అందుకే మనం చూస్తున్నాం 18-16 వచనములు, అతను చేయు ప్రతి దండయాత్ర యందును దేవుడు విజయాన్ని సాధించాడట ప్రభునందు ప్రియబిడ్డలారా. అంటే ఏంటో తెలుసా? దావీదు యుద్ధానికి వెళ్ళే ముందు ప్రతిరోజు కూడా వాక్యాన్ని వినేవాడు. ప్రవక్త ఏం చెప్తే అది వినేవాడు. ఈ రోజుల్లో ప్రవక్తలు ఇదిగో ప్రతిరోజు కూడా ఉదయం పూట్ల దివ్య పూజా బలులకు వచ్చి గురువు పరిశుద్ధ గ్రంథ వాక్యాన్ని చెప్పే చాలా మంది దివ్య పూజా బలులో పాల్పంచుకుని ఉన్నవారు. వాళ్ళు అలాంటి వారు రోజులో దివ్య పూజా బలిని చూసిన తర్వాతే తన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. దావీదు కూడా అదే చేస్తుండేవాడు. దావీదు ఇదే చేశాడు. ఏం చేశాడు? యుద్ధానికి వెళ్లే ముందు వాక్యాన్ని వినేవాడు, గుడారంలోనికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. తద్వారా రిజల్ట్ యుద్ధములో విజయాన్ని సాధించాడు. నా ప్రియబిడ్డలారా, చెప్పుకొచ్చే మాట ఏంటో తెలుసా? మనము చేసే ప్రతి పని యందు కూడా మొట్టమొదటిగా దేవునితో ప్రారంభం కావాలి. మనం ప్రారంభించే ప్రతి ప్రక్రియ కూడా ఇదిగో ప్రభు మాటతో, ప్రభు వాక్కుతో ప్రారంభం కావాలి. ప్రభు ప్రార్థనతో ప్రారంభం కావాలి. పూర్వకాలం ఎప్పుడో త్రికాల జపాలు చెప్తుండేవారు. ఎంతమంది చెప్తున్నారో తెలియదు. బెల్ల కొట్టగానే త్రికాల జపము, తర్వాత మధ్యాహ్నము, తర్వాత ఈ సాయంకాలము, ఈ ప్రార్థనలు చక్కగా ఉండేవి. కథోలిక సంప్రదాయాలు నేటి కనుమరుగైపోయే ప్రభునందు ప్రియబిడ్డలారా. ఎంతమంది బెల్ల కొట్టగానే లేదా సమయాన్ని చూసుకొని త్రికాల జపాలు చెప్తున్నారు? ఉదయం లేవగానే ప్రభువా నాకు ఈ జీవితం ఇచ్చావు, నీకు స్తోత్రమని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ప్రభువా నైట్ అంతా మరొక జన్మనంటూ నాకు దయచేశావు. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 9వ వచనము, ప్రభు పలికిన మాట, మనుషుడు మరలా జన్మించుననే తప్ప అవి ప్రభువు వాడినటువంటి ప్రత్యేకమైనటువంటి మాటలు. ఎంతమంది మన పనిని ప్రారంభించినప్పుడు వాక్యముతోనూ ప్రార్థనతోనూ మొదలు పెట్టగలుగుతున్నాం? ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా,
చేసే ప్రతి పని ముందు వాక్యాన్ని వినాలి, ప్రార్థన చేయాలి, పనిని ప్రారంభించాలి. తద్వారా విజయం మనదవుతుంది. ఈ రోజున కథోలికులు కేవలము ఒక్క లెంట్ సీజన్కి మాత్రమే పరిమితం అయిపోతున్నాం. సాధారణ కాలం, వాట్ అబౌట్ సాధారణ ఆర్డినరీ సండే, ఆర్డినరీ డేస్? మనము సాధారణ కాలానికి మనము పరిమితులు కావట్లేదు. కేవలం లెంట్ సీజన్లోనే ఎక్కల లేనిటువంటి వారందరూ కూడా మనకు కనబడతారు. అందుకే ప్రభు అడుగుతున్నారు, ఈ లెంటలో నీ టెంట్ ఎక్కడా? ఎక్కడో పాపపు గుడారాల వద్ద నీ టెంట వేసామో, ఎక్కడో సదోమ గుమారాలు లాంటి పట్టణ ప్రదేశాల దగ్గర నీ టెంటలు వేసామో, తీసుకుని వచ్చి ఎక్కడ వేయాలో తెలుసా? ఈ లెంటలో ఈ ప్రభు సన్నిధి. అందుకే పోప్ ఫ్రాన్సిస్ గారు కొన్ని ప్రార్థన వాక్యం అనేటువంటిది కొన్ని వాటిలతో పోల్చారు. ఏంటో తెలుసా? వాక్యము ప్రార్థన అనేటువంటిదంట ప్రియ బిడ్డలారా 2 రెక్కల లాంటిదట. ప్రతి క్రైస్తవునికి కూడా వాక్యము ప్రార్థన అనేటువంటిది 2 రెక్కల లాంటిది. ఒక రెక్కుంటే ఒక రెక్క లేకపోతే ఎగరగలవా? ప్రతి క్రైస్తవుడు కూడా ఇంతే. 2 వాక్యము ప్రార్థన అనేటువంటి రెక్కలు లేకపోతే ఇహలోకములో ఎగరలేడంట క్రైస్తవుడు. కాబట్టి ప్రతి క్రైస్తవునికి ఈ ప్రార్థన వాక్యం అనేటువంటి రెక్కలు అవసరం. రెండవదిగా వాక్యము ప్రార్థన అనేటువంటిది 2 కన్నుల లాంటివట. ఒక కన్ను పోతే మరొక కన్నుతో చూడగలవా? ఒక కన్ను పోతే మరొక కన్నుతో చూడగలవా? చూడగలవు, కానీ సరిగా చూడలేవు సుమా. సరిగా చూడలేవు, మసకబారుతుంది. 2 కళ్ళతో చూడాలి అంటే 2 కళ్ళు ఉండాలి. కొంతమందికి కేవలం వాక్యమే, ఇంకా ప్రార్థనలు అవసరం లేదు. కొంతమంది కేవలం ప్రార్థనలే, ఇక వాక్యం అవసరం లేదు. అంతసేపు చెప్పేశారు, ఇంతసేపు చెప్పేశారు. ప్రియ సహోదరులారా, రోజున వాక్యము దొరకక కథోలిక సమాజం నుండి పారిపోతున్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే కథోలిక సంఘములో ఉంటూ వాక్యం ఎక్కువైపోయిందని పలు విధాల దోషణలను పలికి ఇదిగో ఇతరులను బయటికి గంటి వేస్తున్న క్రైస్తవ కథోలికలను మనము ప్రభునందు ప్రియబిడ్డలారా ధ్యానం చేద్దాం, ఆలోచన చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పారు, వాక్యము ప్రార్థన అనేటువంటిది శ్వాస లాంటిదట. మనిషి జీవించడానికి శ్వాస ఎంత అవసరమో, ప్రతి క్రైస్తవుడు జీవించడానికి, ప్రతి కథోలికుడు జీవించడానికి ఈ ప్రార్థన వాక్యం అనేటువంటి శ్వాస అవసరం. మూసుకోండి, కళ్ళు, ముక్కు, నోరు మూసుకోండి. ఒక 2 నిమిషాలు ఎవరన్నా బ్రతికితే చెప్పండి నిజంగా పాటించినటువంటి వాళ్ళు. క్రీస్తునాథుని యందు ప్రియ బిడ్డలారా, ఇక 4వదిగా 5వదిగా వాక్యము ప్రార్థన అనేటువంటిది ఒక ఆయుధము లాంటిదట. సైనికుడు యుద్ధానికి వెళుతున్నప్పుడు 2 ఆయుధములను ఏ విధముగా ధరిస్తాడో, ప్రతి క్రైస్తవుడు కూడా ఈ భూలోక ప్రపంచములో చేస్తున్న ప్రతి యుద్ధానికి వాక్యము ప్రార్థననే ఆయుధాలు ధరించకపోతే సాతానుడు ఏ మూల నుంచి నిన్ను గురి చేస్తాడో తెలియదు సుమా. వాక్యము ప్రార్థననే ఆభరణాలు నువ్వు జయించకపోతే కుప్పకూలిపోయేటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇక వాక్యము ప్రార్థన అనేటువంటిది మన జీవితాలను మార్పు చేస్తుంది. తీయండి, లూకా శుభవార్త 9వ అధ్యాయము 29వ వచనం ఎవరైనా చదవండి. లూకా శుభవార్త 9వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము ఏమమ్మా మార్పు చెందును. ప్రియ బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ప్రార్థన అనేటువంటిది మార్పు చేసుకునేలాగున మనకు సహకరిస్తుంది. పాపం ఇక్కడ ఆడవాళ్ళ మొఖాలన్నీ కూడా కొద్దిగా డల్లబారిపోయాయి. ఎందుకంటారు? ఆడవాళ్ళ మొఖాలు కాస్త డల్లగా ఉన్నాయి, ఈవెన్ మగాళ్ళు కూడా కొద్దిగా డల్లగా ఉన్నాయి. ఎందుకంటారు? నేను చెప్తాను. చెప్పమంటారా? మీరు చెప్తారా? లెంట కదండి, అందుకే మేకప్ వేయలేదండి అంటారు కదా. ఈజ్ ఇట్? అవునా కదా? పోలే, లెంట కదండి, సరే వదిలేయండి. సాధారణ రోజుల్లో ఓకే, ఐఎమ్ సారీ, మిమ్మల్ని నిందించడానికి కాదు, కానీ అన్యత భావించకండి, మీకు అర్థం అవ్వడం కోసం ఈ విషయాలు చెప్తున్నాను. ఓకే, ఎవరు నన్ను అన్యత భావించకండి. ఒకళ్ళు భావిస్తే నా తప్పు గొప్ప తప్పు. ఓకే, ఫైన్. ఓకే, ప్రియ సహోదరులారా, అనుకుందాం లెంట కదండి, మొఖాలు మెరవట్లేదు, లెంట అయిపోయిన తర్వాత చూడండి అని అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ చిన్న చిరునవ్వు వస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. సాధారణ కాలంలో మనం ఏం చేస్తాం?
మన ముఖాలు మెరవడం కోసం ఏం చేస్తాం చెప్పండి? ఏం రాస్తారు? ఎవరు రాస్తారు? లెట్ us అనుకుందాం, ఫెయిర్ అండ్ లవ్లీ. ఓకే, అనుకుందాం. ఎంతమంది ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తున్నారు? వెరీ గుడ్ తల్లి. నువ్వు కూడా రాస్తున్నావు తల్లి. ఏంటి 80 సంవత్సరాల కాలంలో కూడా రాస్తున్నావా? ఓ తల్లి, గట్టిగా దేవుని చప్పట్లు కొడదాం. వెరీ గుడ్. ఓకే, అనుకుందాం ఫెయిర్ అండ్ లవ్లీ అనుకుందాం. యూనో, ప్రోడక్ట్ కొనేటువంటి వాళ్ళు సరిగా జాగ్రత్తగా చదివారా? జాగ్రత్తగా చదివారా? ప్రోడక్ట్ కొనేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చదివారా? దాని పని ఏముంటుందో తెలుసా? ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ గ్లో అండ్ లవ్లీ అని ఉంటుంది. అవునా కదా? అంటే ఏంటట, ఆ క్రీమ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఆకృతి శరీరము తెల్లగా అవుతుందట. అది గ్లో అండ్ లవ్లీ అంటే గ్లో అవుతుందట. తర్వాత ఇంకా కింద ఇంకా రాయబడి ఉంటాయి. ఏమని? అడ్వాన్స్డ్ మల్టీ విటమిన్ అని రాయబడి ఉంటుంది. ఏంటట అది? అడ్వాన్స్డ్ మల్టీ విటమిన్స్. అంటే ఆ క్రీములో ఎక్కడ లేనటువంటి విటమిన్స్ అన్నీ ఉంటాయట. ఏది? ఉదయమే సూర్యకిరణాల్లో నుంచి ఉంటే సి విటమిన్, డి విటమిన్, ఏ విటమిన్ తల్లి? ఏదో విటమిన్. ఓకే, ఏ నుంచి జెడ్ వరకు విటమిన్లు అన్నీ కూడా అందులోనే ఉంటాయట. అడ్వాన్స్డ్ మల్టీ విటమిన్స్. ఇంకేముంటుందో తెలుసా? ప్రీబిడిలారం చాలా ఉన్నాయి. హెచ్డి గ్లో అంటే ఇప్పుడు మనం టీవీ చూస్తాం కదా, టీవీ ఛానల్ హెచ్డి ఛానల్సే కదా అందరూ వాచ్ చేస్తున్నారు. అంటే ఏంటి? అందులో పిక్చర్స్ ఏమవుతుంది? చాలా క్లారిటీ కనబడుతుంది. అవునా కదా? అంటే ఎవరైతే క్రీమ్ రాసుకున్నారో ముఖము అంత క్లారిటీగా కనబడుతుందట. నెక్స్ట్, స్కిన్ క్లారిటీ. అంటే నా శరీరం తెల్లగా ఉన్నట్లు ఉంది, సరే మీ శరీరాలు చూసుకుని మురిసిపోకండి, కానీ దీనికి రాస్తేనట ఇది చాలా క్లారిటీగా, అంటే మన శరీరానికి చెమట రావడానికి ఇక్కడ రంధ్రాలు ఉంటాయి. అది రాస్తేనంట ఆ రంధ్రాలు కూడా కనబడతాయట. స్కిన్ క్లారిటీ. నెక్స్ట్ తర్వాత బ్రైట్నెస్, రేడియన్స్. మొబైల్ క్రిందకి ఎలా లాగితే బ్రైట్నెస్ ఉంటుంది కదా, మొత్తం పూర్తిగా పెంచితే మొహం చూడడానికి కనబడతారు. అవునా కదా? ఓకే, ఫైన్. రేడియన్స్, ప్రభావితం, చాలా కనబడుతుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, చాలానే ఉన్నాయి. ఏంటో తెలుసా? లెమన్ ఫేస్ ఫ్యాక్ట్, రోజ్ వాటర్, బెట్నోవేట్, క్రీమ్, ఫేస్. ఏంటంటే ఇన్ని పదాలు ఉన్నాయి అని అనుకుంటున్నారేమో. ఏం చేస్తాం, ఇది చెప్పడానికి అధ్యయనం చేయవలసి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియబిడ్డలారా, మనం ముఖాలు మెరవాలంటే ఎన్ని కేజీలు పూస్తేనే కానీ మనం ముఖాలు మెరవు. ఐఎమ్ సారీ, రాస్తున్నటువంటి వాళ్ళందరికీ నేను కూడా రాస్తాను. ఓకే, ఫైన్. ఫెయిర్ అండ్ లవ్లీ కాదు, ఫెయిర్ అండ్ లవ్లీ కాదమ్మా. నేను రాసేది వేటో చెప్తాను. ఓకే, ఫైన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మన ముఖాలు మెరవాలి అంటే 10 మంది మన వ్యక్తిగత మన ఫేసులు మెరవాలి అంటే మనం రాసేది ఫెయిర్ అండ్ లవ్లీ, గ్లో అండ్ లవ్లీ. ప్రియ బిడ్డలారా, నేను ఒకటి అడుగుతాను. యేసుక్రీస్తు ముఖం మెరవడానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాశారా? గ్లో అండ్ లవ్లీ రాశాడా? అడ్వాన్స్డ్ ఫేస్ మల్టీ విటమిన్స్ రాశాడా? ఆయన ఏమీ రాయలేదు. కానీ ఆయన ముఖం మెరవడానికి రాసింది ఏంటో తెలుసా? ప్రేయర్ అండ్ లవ్లీ. గట్టిగా దేవుని చప్పట్లు కొడదాం. PRAY, ప్రేయర్ అండ్ లవ్లీ. ప్రేయర్ అండ్ లవ్లీ. ప్రార్థన అనేటువంటిది తన ముఖానికి పూసుకుంటే ప్రార్థన అంటే ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖము రూపాంతరము చెందెను. అంటే ప్రార్థనలో ఆయన ఏ విధముగా రూపాంతరము చెందిందో చూడండి. రూపాంతరము దేనికి ఇచ్చాడో తెలుసా? దేనికి ఇస్తున్నారో తెలుసా? టైం లేదు కానీ విషయం చెప్పేస్తాను. యేసుప్రభు రూపాంతరం ఎందుకు చేశారు ప్రియబిడ్డలారా? ఎందుకో తెలుసా? అప్పటి వరకు కూడా తనతో తిరిగినటువంటి శిష్యులు కూడా క్లారిటీ లేదు. ప్రభు ఏమన్నారు? పేతురు అమ్మా అడిగారు, నేను ఎవరినని మీరు అనుకుంటున్నారంటే ఒక్కొక్కడు ఒక్క విధంగా చెప్పాడు. ఈ ఏలియా, నువ్వు ప్రవక్తల్లో ఒకడని చెప్తే అరే రే 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 ఇలా ఎవ్వరికి క్లారిటీ లేదు, ఏం చేయాలబ్బా అని చెప్పి, పేతురు నువ్వు రాయివి, ఈ సంఘాన్ని నీ పైన నిర్మిస్తాను అని చెప్పిన తర్వాత ప్రభు ఏమన్నారో తెలుసా? ఇదిగో మనుష్య కుమారుడు అనేక శ్రమలకు అప్పగింపబడి సిలువలో శ్రమలను పొందబోతున్నాడంటే ఎట్న పేతురు గారు, హే ప్రభు, యు షుడ్ నాట్ స్పీక్ లైక్ దిస్. నువ్వు ఈ విధంగా మాట్లాడకూడదు. నీ పైన రాధ్యాలను మేము నిర్మించుకున్నాం, నీ పైన చాలా ఆశలు నిర్మించుకున్నాం, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? సెట్ అండ్ గెట్ బిహైండ్ ఆఫ్ మీ. నా వెనకపో అన్నాడు. ప్రియ బిడ్డలారా, ప్రభువుకు అప్పుడు క్లారిటీ వచ్చింది. అరే
ఇన్నాళ్ళు నాతో తిరిగారు, ఎన్ని అద్భుతాలు చేశాను, ఎంత సేవ చేశాను, నేను ఎవరినో కూడా నేను ఈ ఈ లోకంలో ఏ విధముగా రక్షణ అనేటువంటిది సాధిస్తానో కూడా వీళ్ళకి క్లారిటీ లేదు. వీళ్ళకి ఒక ట్రైల్ వేసేయాలి, ఒక ట్రేజర్ చూపించేయాలని చెప్పి ఏం చేశారో తెలుసా? ఆయనతో పాటు యాకోబును యోహాను కొండపైకి తీసుకుని వెళ్ళి ఏం చేశారో తెలుసా? లూకా శుభవార్త 9వ అధ్యాయం 29 వచ్చిన మా ఆయన ప్రార్థన చేయండిగా రూపాంతరం వచ్చిందేను అంటే ఏంటో తెలుసా? వాళ్ళ ముందు రూపాంతరం చెందారు. దేనికి చిహ్నమో తెలుసా? చూడండి, ఏదైనా మూవీ రిలీజ్ అయినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారో తెలుసు వాళ్ళు? మూవీ అంతటిలో ముక్క 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 కట్ చేసి ఒక చిన్న వీడియో చేసి మంచి ఎఫెక్ట్స్ యాడ్ చేసి, అంటే మంచి డీజే సౌండ్లు యాడ్ చేసి దాన్ని రిలీజ్ చేస్తారు. ఎందుకు తెలుసా? చూసినోడు అమ్మ బాబోయ్ ఏ మూవీ రా ఇది, తప్పనిసరిగా రిలీజ్ రోజునే చూసేయాలి కదా, తప్పనిసరిగా రిలీజ్ రోజునే చూసేయాలి అంటే ఏం చేస్తున్నారు? ముక్క 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 కలిపి చిన్న ట్రేసర్ ద్వారా ఆ మూవీలో ఏముందో తెలియచేస్తున్నారు. యేసుక్రీస్తు కూడా ఇంతే, ఒక ట్రేసర్ రిలీజ్ చేశాడు. ఎందుకు తెలుసా? అరే నేను ఈ లోకంలో మనుషుల్ని శ్రమల ద్వారా మరణము పొందిన తర్వాత ఇదిగో పునరుత్థాన మహిమ అనేటువంటిది ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో చూడండి ఒక ట్రేజర్ రిలీజ్ చేసేసారు వాళ్ళ ముందు. గట్టిగా దేవుని చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. ఒక ట్రేజర్ని, ఉత్థాన మహిమ ఎలా ఉంటుందో ఒక ట్రేజర్ రిలీజ్ చేశారు. ఈ విధముగా వెంటనే ఆ ట్రేజర్ ఎలా ఉందో తెలుసా? ప్రభువా మనం ఇక్కడే ఉండిపోదాం, నీకోటి నాకోటి అందరికోటి ఒక పర్ణశాల నిర్మించేద్దాం. కుదరదు. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, చెప్పుకొచ్చే మాట ఏంటంటే ప్రార్థనలో రూపాంతరము చెందిన దేవుడు. నీవు నేను కూడా చాలా ప్రార్థనలు చేస్తున్నాం. స్తుతి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విన్నప ప్రార్థన, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన, ఈ ప్రార్థన చేస్తున్నాము కదా. నేను అడిగే ప్రశ్న, నీ ప్రార్థన నీ కుటుంబాన్ని మార్చగలుగుతుందా? నీ ప్రార్థన నీ సంసార జీవితాన్ని మార్చగలుగుతుందా? నీ ప్రార్థన నీ బిడ్డల యొక్క వ్యక్తిత్వం మార్చగలుగుతుందా? నీ ప్రార్థన నీ బుద్ధులను మార్చగలుగుతుందా? ఈ తపస్కాలంలో విభూతి రాసేస్తాం, డ్రెస్సులు వేసేసి చేసేస్తాం. నేను నిందించట్లేదా? అడిగే ప్రశ్న, బూడిద రాసుకున్నంత మాత్రాన బుద్ధి మారుతుందా? ఎర్ర బట్టలు తెల్ల బట్టలు అంగీ వేసుకున్నంత మాత్రాన క్యారెక్టర్ మారుతుందా? మారాలి. ఎప్పుడు తెలుసా? ఈ లెంటలో నీ టెంట మార్చినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. మారాలి. ప్రతి కథోలికునికి మారాలి. ఈ లెంటలో నీ టెంట ఎక్కడా? నీ లెంటలో నీ టెంటను మార్చినప్పుడు నీవు బూడిద రాసుకున్నంత మాత్రాన బుద్ధి మారుతుందా అంటే మారాలి, మార్పు చెందుతుంది. ఎప్పుడో తెలుసా? నీవు నిజముగా ఆ విభూతి వెనకాలన్నటువంటి పరమార్థము తెలుసుకున్నప్పుడే. ప్రైజ్ ది లార్డ్. చెప్పుకొచ్చే మాట ఏంటంటే ప్రియబిడ్డలారా, యేసు ప్రభు రూపాంతరం చెందడానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాయలే, గ్లోరీ లవ్లీ రాయలే, మాల్సి ఫేస్ ఫిట్మెంట్స్ ఆల్ ఏ రాయలే. ఆయన రాసింది ప్రార్థన. ప్రియ క్రైస్తవ కథోలికులారా, ప్రార్థనను నేర్చుకుందాం, ప్రార్థించడం నేర్చుకుందాం, ప్రార్థన ద్వారా రూపాంతరం చెందడం నేర్చుకుందాం. నా క్రీస్తునాథుని ప్రియ సహోదరులారా, ఇక మూడవ పాఠము, ఈ మూడవది ధ్యానించిన తర్వాత మనము దివ్యారాధనలోనికి ప్రవేశించి 7:30 గంటల కల్లా దివ్యారాధనను మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక చివరిసారిగా ప్రియబిడ్డలారా, ఈ విధముగా దావీదు విజయం సాధించడానికి రెండు ఏంటవి? చెప్పాలి ఏంటవి? రెండోది, నోరున్న వాళ్ళు మాత్రమే దేవుడిని స్తుతించండి. వాక్యము, ప్రార్థన. గట్టిగా చెప్పాలి, వాక్యము. ఈ రెండు ఏంటవి? ప్రార్థన. ఈ రెండు ప్రతి కథోలికుడు విజయం సాధించడానికి వాడేటువంటి ఆయుధాలు. వాడి చూడగలవా? విజయం నీదే. ఇక మూడవదిగా ప్రియబిడ్డలారా, దావీదు మహారాజు వీళ్ళంత స్థితిలో విజయాన్ని సాధించుకుంటూ దేవునితో సత్యపడుతూ ఐక్యపడుతూ వస్తుంటుంటే ఒకడు బయలుదేరాడు. ఏంటో తెలుసా? ఎవడో తెలుసా? హడడెసరు అనేటువంటి ఒక రాజు బయలుదేరాడు. ఎందుకు తెలుసా? దావీదంటే పడదు, దావీదంటే కిట్టదు. అలాంటి వాడు దావీదు పైన యుద్ధం చేయడానికి బయలుదేరాడు. ప్రియబిడ్డలారా, ఎలా బయలుదేరాడో తెలుసా? ఒకసారి తీయండి, 18వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. మూడవ వచనం చదవమ్మా. సోబారాజు హాదదేశరు యూఫ్రటీస్ నదికి ఎగువనున్న మండలంలో కొనబోచుండగా దావీదు అతన్ని హమాతు వద్ద ఎదిరించి ఓడించెను.
అతని రథములను చాలా జాగ్రత్తగా ఆలకించండి. అతని రథములు వేయింటిని అశ్వికులను 7,000 మందిని. అమ్మ కాస్త కొద్ది మైక్ దూరం పెట్టి కొంచెం ఆ క్లారిటీకి చదువు తల్లి. స్కిన్ క్లారిటీ, వాయిస్ క్లారిటీ. ఓకే ఫైన్. అతని రథములను వేయింటిని అశ్వికులను 7,000 మందిని. సమయం లేదు కానీ చెప్పేస్తాను. ప్రియబిడ్డలారా, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అతను ఏం చేశాడో తెలుసా? హడడెసర్ అనేటువంటి రాజు దావీదు పైన యుద్ధం చేయడానికి తనకున్న మందని బలాన్ని వెనకాలేసుకొని దావీదు రాజు పైకి దండెత్తాడు. 1000 రథాలను, రౌతులను, గుర్రాలను అన్నింటిని కూడా మొత్తం తీసుకొని దావీదుని గెలవడానికి. కానీ దావీదుని గెలవడం ఆసామాసా కాదే. ఎందుకు తెలుసా? దావీదు తోడు. అతను చేయు ప్రతి కార్యమందును దేవుడు ఆయనతో ఉండేను, విజయము సాధించేటట్లు చేస్తున్నాడు దేవుడు. అందువలన ఆషామాషి విషయము కాదు. హడడెసరు నా బలమెంత, నా బలగమెంత అని చెప్పి 1000 అన్నింటిని కూడా వేసుకుని వెళ్ళిపోయాడు దావీదు మీదకి. దావీదు ఏం చేశాడో తెలుసా? ఒక్కసారి 18వ అధ్యాయము 4వ వచనం చదువు తల్లి. అశ్వికులను 7,000 మందిని, కాలిబంటులను 20,000 మందిని పట్టుకొనెను. అతడు 100 రథములను చాలినన్ని అశ్వదములను నెక్స్ట్ మాత్రము ఉంచుకొని మిగిలిన వాటినన్నిటికి గిట్టలు తెగగొట్టెను. ప్రైజ్ ది లార్డ్. ఏంటో తెలుసా మరమత్తం? ఇక్కడ చిన్న లాజిక్ ఏంటో తెలుసా? గుర్రాలకి శక్తి గిట్టల్లోనే ఉంటుంది. పొరపాటున గుర్రాలకున్న గిట్టలు తెగ్గొడితే గుర్రము శక్తి కోల్పోతుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? హడడెసరు తనకున్న మందని మాల్బలాన్ని గుర్రాలని అన్నింటిని వేసుకొని వెళ్ళిపోయాడు కదా. దావీదు ఏం చేశాడో తెలుసా? అన్నింటినీ లొంగ తీసుకొని గుర్రాలకి ప్రతి ఒక్కదానికి గిట్టలు తెక్కొట్టుకుంటా పోయాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అరే హడడెసరిగా నువ్వు నీ మందిని మాల్బలాలు వేసుకున్న పైనకి వచ్చేసావు. బహుశా నీ బలము, నీ బలగము ఈ మందైతే, నీ బలము ఈ మందైతే, ఇదిగోరా నా ముందు, నా దేవుని శక్తి ముందు నీ బలము, నీ బలగము శక్తిహీనమైనటువంటిది అని చెబుతూ ఆ గిట్టలను తెగగొట్టుకుంటూ పోయాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే అర్థం ఏంటో తెలుసా? అరే నా దేవుని శక్తి ముందు నీ శక్తి ఆఫ్టర్ ఆల్. నా దేవుని శక్తి ముందు నీ బలము, నీ బలగము ఆఫ్టర్ ఆల్. నా ప్రియ బిడ్డలారా, చిన్న ఆలోచన ఇచ్చి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం, సమయం అయింది కాబట్టి. ఏంటో తెలుసా? రోజున హడడెసర్ లాగా ఏది నీ బలము, ఏది నీ బలగం అనుకుంటున్నావు? ఈ తపస్కాలంలో విర్రవీగిపోతున్నావేమో. ఏంటో తెలుసా? ఫలానాది నా బలము, ఫలానాది నా బలగము, ఫలానాది నా గుర్రము అని నువ్వు రెచ్చిపోతున్నావేమో. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏది నీ బలగము, ఏది నీ బలము, ఏది నీ బలము, ఏది నీ బలగము? బహుశా నీ కాస్టు నీ బలమా, నీ బలగమా? నీ మతము నీ బలమా, నీ బలగమా? నీ కుటుంబ సభ్యులు నీ బలమా, నీ బలగమా? నీ గుర్రమా? ప్రభు అంటున్నారు, దేవుని శక్తి ముందు నీ బలము శూన్యము. ప్రైజ్ ద లార్డ్. విత్ గాడ్ వి బికమ్ హీరోస్, వితౌట్ గాడ్ వి బికమ్స్ జీరోస్. ప్రైజ్ ద లార్డ్. దేవునితో ఉంటే మనం హీరోలమే, దేవునితో లేకపోతే జీరోలమే. గిట్టలను తెగగొట్టినట్లుగా. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ లెంటలో మన టెంటలో మారాలంటే ఏం చేయాలో తెలుసా? ఫలానాది నా బలగము, ఫలానాది నా బలము అని అనుకుంటున్నావే, అక్కడ నుండి అక్కడ వేసిన నీ గుడారాలను తీసుకుని వచ్చి ఈ లెంటలో ఈ క్రీస్తు దగ్గర వేస్తే ఈ బ్రతుకులు మారినట్లు, ఈ లెంటలో మన టెంటలో మన జీవిత బ్రతుకులు మారినట్లు. అర్థమైనటువంటి వాళ్ళు దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. ప్రియ సహోదరులారా, కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుంటూ దావీదులాగా యుద్ధం చేయడానికి ప్రయత్నం చేయి. దావీదులాగా 2 ఆయుధాలను వాడడం ప్రయత్నం చేయి. వాక్యము, ప్రార్థన. దావీదులాగా నీకెదిరయ్యే శత్రువు ఏంటో తెలుసు ఈ రోజున? పాపము ఎదురయ్యే శత్రువు. అందుకే మోషే ఏం చేస్తున్నాడో తెలుసా? మోషే పాపం బాల్యం వరకు బాగానే పెరిగాడు. ఎప్పుడైతే బయటకు వచ్చేసాడో, తన ఆస్థానం నుంచి బయటకు వచ్చేసాడో, ప్రభు ఒక చోట అంటారు, ఏమని? కొండకెక్కి ఇలా వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో, మోషే నీ చెప్పులు విడుము అంటాడు.
నీ చెప్పులు విడుము, లీవ్ యువర్ ఫుట్వేర్, ఇది పవిత్రమైన స్థలము సుమా అంటాడు. అంటే అర్థం ఏంటి? ఎందుకండి బాహ్య చెప్పులు పెట్టడం కాదు. ఏంటి అర్థము? కట్ చేసి ఒకసారి బ్యాక్గ్రౌండ్కి ఇలా ఆలోచన చేస్తే మోషే ఏం చేశాడో తెలుసా? ఎవరో తన జాతికి చెందినటువంటి వాడిని ఎవరో ఒకడు కొట్టాడని చెప్పి ఆన్ని అక్కడ కొట్టేసి నరికి చంపేసి అక్కడ పూర్తి చేసి సైలెంట్గా అక్కడ రాజుకు తెలిసిపోతుందని, తను పెంచినటువంటి రాణికి తెలిసిపోతుందని పారిపోతున్న వేళలో ఇదిగో ఆ కొండకొస్తాడు. అప్పుడు ప్రభువాని పలుకుతుంది, ఏమని? మోషే మోషే, నీ చెప్పులు విడు, నీవు నించున్న స్థలము పవిత్రమైనది సుమా. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభు ఇండైరెక్ట్గా ఏమన్నాడు తెలుసా? మోషే, నువ్వేమైనా పవిత్రుడు అనుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎవరో రెండో కన్ను మూడో కన్ను చూడలేదు అనుకుంటున్నావా? నీవు ఒక హంతకుడురా, నీవు హంతకుడివి. నీవు ఈ హంతకుడు అనేటువంటి పాపముతో ఈ పవిత్రమైన స్థలంలో కాలు పెట్టడానికి వీలు లేదు. దెర్ఫోర్ లీవ్ యువర్ ఫుట్వేర్, ఇది పవిత్రమైన స్థలము సుమా అన్నాడు. ఈరోజు నా ప్రియ బిడ్డలారా, పవిత్రమైన తపస్కాలంలో ఉన్నాం. ఈ పవిత్రమైన తపస్కాలంలో లీవ్ యువర్ ఫుట్వేర్, నీ చెప్పులు బహుశా అనేక చెప్పులు ఉన్నాయి. పాపం అనే చెప్పు, క్రోధము, స్వార్థము, మదము, మాత్సర్యము, స్వార్థము, ఇవన్నీ చాలా చెప్పులు ఉన్నాయి. వీటన్నింటినీ వదిలిపెట్టి పెట్టగలిగితే ఎల్లంటలో ప్రభువునందు ప్రియ బిడ్డలారా, నీ టెంట్ ఎక్కడ మన జీవిత బ్రతుకులు మార్చగలిగినటువంటి వాళ్ళు మొత్తం. అందరూ కళ్ళు మూసుకుందాము, అందరూ లేచి నిలవబడదాం. కళ్ళు మూసుకొని చేతులను జోడించి ఒక్క నిమిషం ఆత్మ పరిశీలన చేసుకో. ఇది వరకు నీ టెంటలు, గుడారాలు అనేటువంటివి ఎక్కడ ఉన్నాయి? ఈ పాపపు బ్రతుకుల దగ్గర వేయలే, ఆ నోట ఈ నోట చాడీలు చెప్పే దగ్గర, కళ్ళతో చేసే పాపాల దగ్గర, మోహపు తలంపుల దగ్గర, అక్కడ ఇక్కడ మన గుడారాలను పాతుకోలే. పవిత్రమైన తపస్కాలం ఆహ్వానిస్తుంది. మార్చుకోగలవా? యుద్ధము చేయగలవా? ఈ లెంటలో నీ టెంట్ ఎక్కడ? ఒక్క నిమిషం, గివ్ ఎ థాట్ యువర్ మైండ్. చిన్న ఆలోచన వచ్చి ఆలోచించు, పరిశీలన చేసుకో. యెహోవాదే యుద్ధము, యెహోవాదే యుద్ధము, యెహోవాదే యుద్ధము, యెహోవాదే
రాజులు మనకెవ్వరు లేరు, ఊరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అందం, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అందం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందుండిన, ఎర్ర సముద్రము ఎదురైన, యెరికో గోడలు ముందుండిన, ఎర్ర సముద్రము ఎదురైన, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను ప్రడదొసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను ప్రడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అందం, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అందం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అందం, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అందం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆరాధన ఆరాధన స్తుతికే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతికే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన,
ఆరాధన స్తుతికే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే 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 ఆరాధన నీకే
కుటుంబ చేయాలని ప్రార్థన చేయి. నీలో ఉన్న స్వార్థము తొలగిపోవాలని ప్రార్థన చేయి. మనలో ఉన్నటువంటి ఆ వర్గతత్వం పోయేటట్లు ప్రార్థన చేయి. మతము మాత్సర్యము ఇందులో బాగుపడాలని ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. సమస్తమును ప్రార్థనలో సాధ్యమగును అన్నాడు దేవుడు. నమ్మనటువంటి వాళ్ళు ఒక్క కోరిక మీ కుటుంబం గురించి ఈ ప్రార్థన ఇది ఎవరిపైన చిన్నలేసావా పరిశుద్ధమైన దివ్య సంప్రసాద స్పీకర్ సమీపిస్తూ రాబోతున్నారు మీ పైన. ఆయన వరాలు గ్రహ కాలములు ఆయన వరాలను బహుగా దయచేయబోతున్నారు. ఏ కుటుంబం అయితే సంసార సమస్యలతో బాధపడుతుందో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు నామములో వాటి నుండి విడుదల కావింపబడుదురుగాక. ఆమేన్. ఏ బిడ్డలైతే తమ బిడ్డల మారు మనసు గురించి ప్రార్థన చేస్తున్నారు, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల గురించి ప్రార్థన చేస్తున్నారో వారి ఇబ్బందులు, వారి బిడ్డల యొక్క మారు మనసు ఈ తపస్కారములో ప్రభు అనుగ్రహము ద్వారా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వారి రాత్రి దీవెనలను ప్రభు మలచుదురుగాక. ఆమేన్. ఎవరైతే పాపాల ద్వారా శరీర కార్యాల ద్వారా ఎక్కడెక్కడో పాపపు గుణాల వద్ద ఇల్లీగల్ రిలేషన్షిప్స్, చెడు కార్యాలు, ఫోటోగ్రఫీ, మూతు బొమ్మలు చూడడము, చెడు మాటలు మాట్లాడడము, అబద్ధాలు ఆడుతున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేద్దాం. వారందరూ పవిత్రీకరింపబడుదురుగాక. ఆమేన్. ఇది విశ్వప్రసాదాలలో పాపపంచుకునేటువంటి బిడ్డలున్నారు. విశ్వాసంతో నమ్మకంతో ఈ బిడ్డని ప్రార్థన చేస్తున్నారు. ఆ బిడ్డలందరూ కూడా నూరంతులుగా, అరువదంతులుగా, 30 ప్రభు వారిని ఫలింపచేయుదురుగాక. ఆమేన్. ఈ విన్నపములు మన నాథుడైన యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరూ కోపడుచున్నాం. మీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా. నూనె పితా మా పాలక జయము జయము రక్షక జేసునకు పరమ పవిత్ర స్పిరుతు సాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుదన్. శిరమును వంచుడి వినయముతోడ నూతనారాధన ప్రజ్వలింప గుప్తము నిండు పాత ఒప్పందం పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగ దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ మీ మాయాద్భుత వరవాహిని
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవుడు జ్ఞానమాన ద్వారా మీ పాపల జ్ఞాపక చిహ్నములను మాకు సంరక్షించితే మీ దివ్య శరీరంతో సేవలను మేము భక్తి శ్రద్ధలతో పూజించినట్లు
మీ రక్షణ ఫలితములను మేము నిరంతరం చవి చూసినట్లు వెలుగును జీవించు పాలన చేయు ప్రభువా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుని